చెట్లు పెంచకపోతే సీఎస్ జైలుకే. కంచగచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. సీఎస్ తో పాటు అర డజన్ అధికారులపై చర్యలు తప్పవు. ఇక కంచగచ్చిబౌలి మీదకు పోయి బుల్డోజర్లు తీసుకుపోయి వీకెండ్స్, శనివారం ఆదివారాల పూట, రాత్రిల పూట లైట్లు వేసుకొని చెట్లను మొత్తం నరికేసిరు కదా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు వాటిని పెంచుతారా లేకపోతే మరి జైలుకి వెళ్తారా అని చెప్పి సుప్రీం ధర్మాసనం నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎస్ కి ఇవాళ ఎట్లా చెప్పారో చూడండి. ఇక సుప్రీంకోర్టు ఆయన విద్యార్థులంతా కూడా మంచి పోరాటం చేసిర్రు. వద్దండి, ఇది ప్రకృతికి విరుద్ధంగా వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయి చెట్లన్నీ కూడా, హైదరాబాద్ మొత్తానికి ఆక్సిజన్ అందుతా ఉన్నది. దయచేసి మళ్ళీ ఢిల్లీనో లేకపోతే మళ్ళీ బెంగళూరునో చేయకండి అని చెప్పి బ్రతిమాలుకున్నాడు రైతులు వచ్చి. అయినా కూడా ససేమని అనుకుంటా అధికారులను అడ్డుపెట్టుకొని పోయినరు. ఇలా కోర్టు చూడండి ఏం చెప్తా ఉన్నదో. మరి పెంచాలి, చెట్లు పెంచుతారా మీరంతా మరి చెట్లు తీసుకోవాలి. లాంగ్ వీకెండ్లు తీసుకొని ఎందుకు తీసిరని చెప్పి కోర్టు అయితే సీరియస్ అయింది. మరి చెట్లు పెంచుతారా లేకపోతే జైలుకి వెళ్తారా సీఎస్ తో పాటు మరొక అర డజన్లు అని చెప్పి. సో ఇప్పటికైనా సరే ఇగో మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. 1కి 100 సార్లు ఆలోచన చేయాలి పని చేసే ముందు. చేస్తేనే అప్పుడు ఇట్లాంటి జర కాకుండా అయితే ఉంటాయి. ఇప్పటి నుంచైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటి పనులన్నింటినీ కూడా చాలా చిత్తశుద్ధితో ఆలోచన చేసి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.